సరే. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దావూద్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్న దావూద్ ఛానల్ని ద్వారా మీకు అన్నిటువంటి టోటల్ సిలబస్లో ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్స్లో చెప్తున్నానో అందులో సిలబస్లో మీకు మెయిన్ ఉన్న టాపిక్స్లో చూసినట్లయితే ఎంఎస్ వర్డ్ అని స్టార్ట్ చేశాను. దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు రన్నింగ్ చూస్తుండండి. సో ఫస్ట్ టైం కానీ మీ ఛానల్ చూస్తూ ఉంటే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఛానల్ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక సబ్స్క్రిప్షన్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ ద్వారా పంపించి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి నో ప్రాబ్లం, మీరు కంటిన్యూగా చూస్తూ ఉండొచ్చు. ఆఫ్లైన్లో రావదలసిన వారు కింద నెంబర్తో కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఎస్ వర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎంఎస్ వర్డ్ అనేది ఒక డాక్యుమెంట్ అని చెప్పాను. డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి వాడుతున్నటువంటి చిన్న అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో చాలా రకాలు చెప్పచ్చు. అందులో 3 రకాల సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్, నెక్స్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పాను. ఈ 3 సాఫ్ట్వేర్లలో మనకు పనికొచ్చేటి ఏమంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ పనికొస్తాయి. మిగతా యూటిలిటీ ప్రోగ్రామ్స్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ అది మనకైతే పనికిరాదు, కానీ ఆ సిస్టమ్ రన్ కావాలంటే కావాలి. కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ విండోస్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి ఎక్కడ పోయినా విండోసే. మన ఇండియాలో చాలా వరకు విండోస్ అనేది వాడుతున్నాం. లైనిక్స్, యూనిక్స్, డాస్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ ఫైమ్లో దాన్ని వాడతారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కానీ మనం నేర్చుకోవాల్సింది విండోస్ మాత్రమే. ఆ విండోస్లో ఉన్నటువంటి మెయిన్ ఎంఎస్ వర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైఫ్ మొత్తానికి మీరు అది బాగా నేర్చుకొని గ్యారంటీగా ఉండాల్సిందే. ఎవరైనా సరే ప్రతి విద్యార్థి ఎంఎస్ వర్డ్ అని తెలియాలి. ఎంఎస్ వర్డ్లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 అని చూస్తున్నాం. దాన్ని చూడండి. తర్వాత 2019ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ ఆఫీస్లో మీరు చెక్ చేస్తున్నట్లయితే పైన కనిపిస్తున్న బార్ని మన టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏవైతే నమస్తే రండి. సో అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో సేవ్ అనే ఆప్షన్ సేమ్ యాజ్ ఇస్ ముందు ఉన్నటువంటి ఏ అప్లికేషన్ అదేవిధంగా దీంట్లో కూడా ఉంటుంది. ఇందులో ఎంఎస్ ఆఫీస్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టే దాంట్లో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రివ్యూ అనే ఆప్షన్స్ డైరెక్ట్గా మనకు కనిపిస్తాయి అన్నమాట ఆ సింబల్లో. దాని తర్వాత ఉండేది మనకు సేవ్ అనే ఆప్షన్, అంటే ఎక్కువగా వాడతాం కాబట్టి సేవ్ని. ఇక్కడ సేవ్ అనేది పైన ఇచ్చాడు. తర్వాత అండు, రీడు అనే ఆప్షన్స్ 2 ఉంటాయి. అండు అంటే చేసినటువంటి వర్క్, ఏ వర్క్ చేశారో దాన్ని బ్యాక్ ఒకసారి వెళ్ళడాన్ని అండు అనేది వాడతాం. రీడు అనేది మళ్ళీ ముందుకు రావాలంటే రీడు అనేది యూజ్ చేస్తాం. టోటల్గా మీకు ఎన్నిసార్లైనా అండు, రీడు అనేది దీంట్లో వాడుకోవచ్చు. కానీ ఎంఎస్ పెయింట్లో 15 టైమ్స్ మాత్రమే వర్క్ అవుతుంది. కానీ ఎంఎస్ వర్డ్లో మీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంతసేపు అప్లికేషన్ రన్నింగ్లో ఉంటుందో అంతసేపు అండు, రీడు అనేది వర్క్ అనేది అవుతుంది. అంటే మీరు బ్యాక్ చేసే కొద్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేవ్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ అనమాట. అంటే ఆ ఫైల్ని ఒకసారి సేవ్ చేసినప్పటి నుంచి ఎన్ని పర్మిషన్స్ మీరు ఎన్ని మాడిఫికేషన్స్ చేస్తారో స్క్రీన్ మీద ఆ ప్రతిదీ కూడా అన్నిసార్లు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఏదో ఒక మ్యాటర్ని మనము టైప్ చేస్తున్నాం. సో కంప్యూటర్స్ అనేది టైప్ చేశాను. సో కంప్యూటర్స్ ఒకసారి టైప్ చేశాను. సో దాన్ని క్లిక్ చేశాను. మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ, దీన్ని ఏదో ఒక ప్లేస్లో కర్సర్ ప్రెస్ చేసి పేస్ట్ అనేది కొడుతున్నాను. సో పేస్ట్ అనేది తీసుకున్నాను. మళ్ళీ దీన్ని కాపీ చేశాను. ఇక్కడ ఏం చేశానంటే బోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఈ పక్క పైకి తీసుకొని వచ్చి పై పొజిషన్లో దీన్ని ఇక్కడ మళ్ళీ పేస్ట్ కొట్టాను. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఓన్లీ ఇటాలిక్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్లో పేస్ట్ చేసి సో వేరే ప్లేస్లలో దీంట్లో ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్గా మారుస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక పేస్ట్ ఇచ్చి దీన్ని సబ్స్క్రిప్ట్గా తీసాను. ఓకే, ఇప్పుడు సైజ్ అని ఒకసారి ఇంక్రీజ్ చేశాను. సెల్యూట్ టైమ్స్ అనేది వేరే ఆప్షన్స్ వేరే రకాలుగా చేస్తూ వచ్చాను. ఇన్ని మాడిఫికేషన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ ఒకటి మాత్రం వెళ్ళాలనుకుంటే అప్పుడు Ctrl+Z అనేది ప్రెస్ చేస్తాను. అంటే ఏదైతే లాస్ట్ ఉందో అది ముందుకెళ్ళి తర్వాత మళ్ళీ Ctrl+Z. సో లాస్ట్ ఉన్న ఆప్షన్ మళ్ళీ Ctrl+Z అంటే లాస్ట్ ఏది చేస్తున్నారో అది మాత్రమే మళ్ళీ ముందుకు పోతా వస్తుంది. స్టార్టింగ్ నుంచి అయిపోయింది. ఓకే, కానీ మళ్ళీ ముందుకు పోవాలనుకో Ctrl+Y అనేది రీడు. సో ఏమేమి చేస్తామో అది మళ్ళీ ఎట్లా ఉంది అట్లా ముందుకు వచ్చేయచ్చు. ఇది ఎంతవరకు జరుగుతుంది ఇట్లా అంటే ఎంతవరకైనా జరుగుతుంది. స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు. ఒకసారి ఫైల్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫైల్ని సేవ్ చేసేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకు అండు, రీడు అనేది వాడుతున్నాం. సో అండు, రీడు ఈ ఆప్షన్స్ అవే అనమాట, పైన ఉన్నటువంటి ఈ ఆప్షన్స్. సో నెక్స్ట్ ఇంకా హోము, అందులో సబ్ మెనూస్, ఇవి మీకు బాగా తెలియాలి. వాటిలో చెక్ చేద్దాం.
ఫస్ట్ వన్ వచ్చి పేస్ట్ అని చెప్పాను. ఇది ఎప్పుడు డేటా అనేది మనం కాపీ చేసినప్పుడు కాపీ చేసిన వాటిని కట్ చేస్తున్నాం. కట్ అంటే డేటా ఆ ప్లేస్లో లేకుండా తీసేసి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే పేస్ట్ అనేది చేయొచ్చు. దాని తర్వాత ఇదే డేటాని సెలెక్ట్ చేసినటువంటి డేటాని పేస్ట్లో నేను కాపీ చేసుకున్నాను కదా, ప్రస్తుతానికి ఇది కాపీ చేస్తున్నాను, కానీ ఇది ఫార్మాట్లో ఉంది. ఫార్మాట్ ఉండడం అంటే దాని మాడిఫికేషన్, అంటే దానికి మొత్తానికి ఫాంట్కి సైజ్ ఇంక్రీజ్ చేయడం, బోల్డ్ చేయడం, వాటిని ఫార్మాట్ అంటాం. ఆ విధంగా ఫార్మాట్ చేసిన డేటాని మళ్ళీ నువ్వు ఒకవేళ ఏదైనా అన్ఫార్మాటెడ్గా తీసుకోవడం కానీ, లేదా దాన్ని HTML ఎడిటర్గా తీసుకోవడం కానీ, అటువంటి ఆప్షన్స్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ డేటాని కాపీ చేస్తున్నాను. తర్వాత పేస్ట్లో వెళ్ళి కింద చిన్న ఒక డౌన్ యారో ఉంది, అందులో పేస్ట్ స్పెషల్ అనే దాన్ని తీసుకోండి. ఈ స్పెషల్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ గానా, ఫార్మాటెడ్ టెక్స్ట్ గానా, లేదా అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ గానా, పిక్చర్ గానా, ఇలాగ మనం అడుగుతుందన్నమాట. ప్రస్తుతానికి అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ అని పెట్టి ఓకే కొడుతున్నాను. సో ఇప్పుడు ఏమైంది చూడండి, అది పేస్ట్ అయింది. ఎక్కడ పేస్ట్ అయింది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో అనుకుందాం, పేస్ట్ స్పెషల్. సో అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ ఓకే. దీనికి ఉన్న ఫార్మాట్లన్నీ వెళ్ళిపోయి అది పేస్ట్ అనేది అవుతుందన్నమాట. అందుకే దాన్ని పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్లోకి దీన్ని తీసుకుంటాం. ఓకే, ఇంకో మాడిఫికేషన్. ప్రస్తుతానికి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. తర్వాత ఫాంట్ స్టైల్ అనేది రెడ్ తీసుకున్నాను, బోల్డ్ ఇచ్చాను, నెక్స్ట్ ఇటాలిక్, అండర్లైన్. ఈ మూడు ఆప్షన్స్ అన్నీ వాడాను. ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. Ctrl+C కాపీ. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేయాలి. మామూలు Ctrl+V అని ఇస్తే డైరెక్ట్గా పేస్ట్ అవుతుంది, ఏమైతే అదే పేస్ట్ అవుతుంది. కానీ నాకు అది డేటా అనేది ఫార్మాటెడ్లో కాకూడదు, అన్ఫార్మాటెడ్లో కావాలి. అంటే దాన్ని ఏం ఫార్మాట్ లేకుండా తీసుకోవాలి. దాంట్లోకి వెళ్ళి అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఆర్డినరీగా పేస్ట్ అవుతుంది. అందుకు పేస్ట్ స్పెషల్ యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ వాడతామంటే మనం ఏదైనా ఫార్మాట్ టెక్స్ట్ ఉంటుంది, డిజైన్గా ఉంటుంది, కానీ అది మామూలుగా యూనికోడ్ ఫార్మాట్లో కావాలి, అప్పుడు మాత్రం ఈ అన్ఫార్మాట్ టెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకో ఆప్షన్ ఏమంటే దీన్ని ఒక ఇమేజ్ లాగా పేస్ట్ చేయొచ్చు. ఆ కంప్యూటర్స్ అనే దాన్ని ఇమేజ్ లాగా. అందుకోసం ఏం చేయాలంటే మళ్ళీ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ చూడండి, వీటిని సెలెక్ట్ చేయండి. సో ఓకే కొట్టండి, అది పిక్చర్గా సేవ్ అయింది. పిక్చర్గా అంటే ఏంటంటే దానికి పక్కన మీకు కొన్ని యారోస్ అనేటివి యాడ్ అవుతాయి. ఈ యారోస్ అనేది దాని ఏం చేస్తుంటే క్రాప్, అడ్జస్ట్మెంటు, సో దాని మూమెంటు అది చేసుకోవచ్చు అన్నమాట. హలో అల్లీ అదే అల్లి క్లైన్ పోతానా, ఎండ ఎక్కువ అయిపోయింది. అదే అల్లి వెంకట్రావు లేదు, ఫోన్ చేసావా? వెంకట్రావు వస్తే రాకపోతే ఎట్లా? సంవత్సరంలో ఒకసారి నువ్వు కూడా రాకపోతే అదే చాలు. సరే, అంటే ఇక్కడ ఏమైంది, మనకు సెలెక్ట్ చేసిన టెస్ట్, మామూలు టెస్ట్ అనేది ఏమైంది, ఇమేజ్గా మారిన దాన్ని మీరు ఏం చేయొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా చేయొచ్చు. లేకపోతే దీన్ని ఏం చేస్తాం, మామూలుగా మనం సైజ్ ఇంక్రీజ్ అంటే సెలెక్ట్ చేసి ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ తగ్గిస్తాం. కానీ అట్లా కాదు, ఇది మొత్తం మనకు ఈ డేటా అనేది ఒక ఇమేజ్గా కన్వర్ట్ అయిపోతుందన్నమాట. ఇంకో ఆప్షన్ ఏమంటే దీంట్లో యారోస్ అనేటివి వేస్తాయి. దీంట్లో ఒక చిన్న డాట్స్, యారోస్ అనేవి ఉంటాయి. వైట్ డాట్స్ ఉన్నటివన్నీ ఏం చేయాలంటే తగ్గించడానికి పనికొస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వైట్ డాట్స్ అనేది తగ్గించడానికి. అంటే ఎప్పుడైతే మీరు డాట్ మీద పోయి కర్సర్ పెడతారో అది డబుల్ హెడ్ యారోగా మారుతుంది. డబుల్ హెడ్గా యారోగా మారినప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే డిక్రీజ్ చేయొచ్చు. అదే ఇక్కడ పెడితే కూడా సో ఇట్లా అడ్డంగా ఇంక్రీజ్ చేయొచ్చు, హారిజాంటల్గా వర్టికల్గా అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట దీన్ని. సో ఇది చూడండి, ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటా పోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూడండి మిక్స్ అయిపోయింది, సరిపోలేదు అన్నప్పుడు ఏం చేస్తాం, మనం చిన్నది చేస్తాం. సో ఎక్కడ ప్రాబ్లం అయిందో అక్కడ అడ్జస్ట్ చేస్తాం ఇలాగా. అదేవిధంగా ఈ రొటేషన్ ఆప్షన్ ఉంది దీంట్లో. ఈ రొటేషన్ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే పైన ఉన్నటువంటి గ్రీన్ బటన్ పట్టుకొని దాని ఆ ఇమేజ్ని మీరు కావాల్సిన విధంగా రొటేట్ చేయొచ్చు. ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్లో మనం రొటేట్ చేసుకోవచ్చు. అది ఇమేజ్గా మార్చడం వల్ల ఇది యూజ్ అనమాట. అంటే లెటర్స్ని కానీ మీరు ఏదైనా సరే డేటా ఉంటే ఆ డేటాని మొత్తాన్ని మనం ఇమేజ్గా కన్వర్ట్ చేయొచ్చు. దానికి ఏం చేస్తున్నాం, పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాం. పేస్ట్ స్పెషల్. పేస్ట్ అన్నప్పుడు ఎట్లుంది అట్లే పేస్ట్ అవుతుంది. పేస్ట్ స్పెషల్లో మనకు కావాల్సిన ఫంక్షన్ని వాడి మనము పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్గా కానీ, ఫార్మాటెడ్ టెస్ట్గా కానీ, యూనికోడ్ ఫార్మాట్ టెస్ట్ కానీ ఇట్లా మనం వాడుకోవచ్చు. ఎక్కువగా వాడబడేది ఏమంటే అన్ఫార్మాట్ టెస్ట్ అండ్ పిక్చర్ అనమాట.
ఇంకా HTML అనే ఆప్షన్లో కూడా ఉంది, అలా కూడా మనం దాన్ని పేస్ట్ చేయొచ్చు. HTML అంటే మాడిఫై అంతేం జరగదు. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. ఒక వెబ్ బ్రౌజర్ తయారు చేయడానికి అంటే మీరు వెబ్సైట్లో వచ్చే డేటా అంతా దేంట్లో వస్తుందంటే HTML బేస్లోనే వస్తుంది. కానీ ఓల్డెన్ డేస్లో HTML వాడేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి జావా స్క్రిప్ట్ కానీ అటువంటి యూజ్ చేస్తున్నారు. రియల్గా హైపర్ టెక్స్ట్ అనేది ఏమంటే ఒక బ్రౌజర్లో ఉన్న డేటా కనపడదాన్ని HTML కోడింగ్లో అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అది కూడా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. అట్లా విధంగా మనం డేటాని మార్చడం కూడా దీంట్లో పాసిబిలిటీ అవుతుంది. దాన్ని రాయడానికి బాడీ, హెడ్ ఇట్లా మనకు కొన్ని కోడ్స్ ఉంటాయి. సో అది చెప్తాను క్లాస్ ఇవి ఎంత ఇంత లాస్ట్లో వస్తుంది. సో అక్కడ మన ప్రోగ్రామింగ్ చేయొచ్చు, బ్రౌజర్లో ఎలా డిజైన్ చేయాలో చేయొచ్చు, బటన్స్ ఎలా కావాలంటే పెట్టుకోవచ్చు. చాలా ప్రాసెస్ ఉంది. అది కూడా 15 days పట్టే, సింపుల్గా అన్నా 15 days పట్టే పరిస్థితి అనమాట. అది అటువంటిది HTML చూద్దాం. అది కూడా ఇది మన పేస్ట్ అనే ఆప్షన్లో చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫార్మాట్ పెయింటర్ అని అంటే సెలెక్ట్ చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ మనం పెయింట్ చేయొచ్చు. ఓన్లీ ఫార్మాట్ మాత్రమే మనం పెయింట్ చేయొచ్చు. ఓకే, కాపీ చేసిన దాంట్లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంప్యూటర్స్ అన్ని మామూలుగా ఉంది లెటర్స్, కానీ నీకు ఈ రకంగా కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని కాపీ చేస్తాను మొత్తాన్ని, Ctrl+C కాపీ, రైట్. ఇప్పుడు ఈ కంప్యూటర్స్లోకి వెళ్ళి ఫార్మాట్ పెయింటర్ని అప్లై చేస్తా. ఎక్కడ పైకి సరే అప్లై కావాలి. దీనికి కావడంలే. ఓకే, ఇమేజ్లో చూద్దాంలే, వెయిట్ చేయండి. తర్వాత ఈ లెటర్ చూడండి, సెలెక్ట్ చేశాను. దీని యొక్క ఫాంట్ సైజు, స్టైల్స్ చాలా వరకు ఇక్కడే కనిపిస్తాయి. మీకు ఎన్ని ఫాంట్స్ ఇన్స్టాల్ చేసింటే అన్నీ చూపిస్తాయి. ఇవి ఇన్స్టాల్ చేసినటువంటి ఫాంట్స్ డిఫాల్ట్ ఫాంట్స్. దాంతోపాటు మనం కొన్ని వేల ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా స్టైల్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏరియల్ బ్లాక్, సో ఏరియల్ బ్లాక్ అనేది అప్లై చేశాను. హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్స్ వేరే విధంగా తీసుకుంటా పోవచ్చు అనమాట. ఏదైనా సేవ్ చేసిన ఫైల్ ఉంటే తీసుకున్నామనండి. ఓకే, ఇక్కడ డేటా ఉంది చూడండి. దీంట్లో హెడ్డింగ్కి ఒక రకంగా సెలెక్ట్ చేసినటువంటి హెడ్డింగ్ అనుకుందాం. దీని సైజ్ వచ్చి ఒక 20 పెట్టాను. తర్వాత దాని ఫాంట్ స్టైల్ వచ్చి సంథింగ్ ఈ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసిన తర్వాతే వర్క్ అవుతుంది. ఏది కావాలంటే ఆ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ అట్లా ఏమైనా ఉన్నా మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయడం, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ని అప్లై చేయడం. ఇట్లాగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫాంట్లలో డీటెయిల్స్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ http://www. అని ఇలాగనే ఉండిందంటే దీన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. ఇది వెబ్ బ్రౌజర్లోకి వెళ్తుంది. ఓకే, ఇట్లా లింక్గా మార్చాలంటే మనం ఖచ్చితంగా ముందర HTTP అని యాడ్ చేయాలి. ఎలాగా ఆ వెబ్సైట్ ఉంటేనే, వెబ్సైట్ లేకపోతే మాత్రమే యాడ్ కాదు. ఓకే, సో ఇలా బ్లూ కలర్లో ఆటోమేటిక్గా అది మారిపోతుంది అనమాట. ఇట్లా డేటా ఇస్తే మాత్రం http://www.adobe.com అనేది ఇలాగా ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెలెక్ట్ చేసినటువంటి డేటాలో సైజెస్ అంటే ఇంక్రీజ్ అక్కడ తీసుకోవచ్చు. ఎంత కావాలంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా అంతే, ఫాంట్ ఇంక్రీజ్, ఇది కూడా డిక్రీజ్ ఎంత కావాలంటే అంత. దీని లిమిట్ ఏమి ఉండదు. దగ్గర మనకు ఫాంట్ పేజ్ సరిపోయేంత వరకు వస్తుంది. మన డిక్రీజ్ అంటే ఆటోమేటిక్గా మళ్ళీ డిక్రీజ్ అనేది ఈ పక్కన చేసుకుంటా పోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అది కాకుండా క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ చూడండి. ఒకటి అంటే చేసినటువంటి అన్ని ఫార్మాట్లు క్లియర్ చేయాలంటే సింపుల్ దీన్ని ప్రెస్ చేసి సరిపోతుంది. దాని ఫార్మాట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, దానికి ఉన్న ఫార్మాట్స్ ఏ డిజైన్స్ చేసినామో మన ఫాంట్స్ అవన్నీ మామూలు ఫాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇది క్లియర్ ఫార్మాట్, ఈ ఆప్షన్ చిన్న ఆప్షన్. సో మీరు దాని మీద పెడితే ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అవుతుంది క్లియర్ ఫార్మాట్. దాని తర్వాత బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇది ముందే చెప్పాను కదా, కాబట్టి సెలెక్ట్ చేసినటువంటి పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ కానీ బోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇటాలిక్ స్టైల్ అన్నప్పుడు అది ఇటాలియన్స్ ఎలా వాడతారో ఆ విధంగా స్టైల్స్ వంకరగా రావడానికి దీన్ని వాడతాము. అండర్లైన్ అంటే పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసిన ఫాంట్స్కి అండర్లైన్ అని తీసుకోవచ్చు. తర్వాత స్ట్రైక్అవుట్ అంటే ఫాంట్ మధ్యలో నుంచి కొట్టేయడం అని స్ట్రైక్అవుట్ అంటాము. తర్వాత ఈ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ముందే చెప్పాను. కెమిస్ట్రీ ఫార్ములాస్ రాసేటప్పుడు సబ్స్క్రిప్ట్ ఆప్షన్ అనేది వాడతానని చెప్పాను. సో H2SO4 అని చెప్పాను. H2SO4 అనేది ఏంటిది? ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా, కానీ 2 అనేది చిన్నదిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, మనం సబ్స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేస్తాం. సో ఏది కావాలో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసి దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్లోకి మారుతుందన్నమాట.
సో ఇది సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్, ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఏదైనా మనం ఫార్ములాస్ లాంటివి అప్లై చేసేటప్పుడు సో కొన్ని ఫార్ములాస్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అట్లా వాడుతూ ఉంటాం కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మీకు తెలిసింది అదే రాయండి, ఎన్నిసార్లు రాసిన అదే 2ab అనేది ఇస్తున్నాను. ఇటువంటి ఫార్ములాస్కి ఏదైతే స్క్వేర్ సెలెక్ట్ చేసిన దాన్ని స్క్వేర్ చేసి సూపర్ స్క్రిప్ట్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది పైకి వెళ్తుంది. అంటే ఆ చిన్నటువంటి ఆ స్క్వేర్ అనేది పైకి పవర్గా తీసుకోవచ్చు అనమాట. ఇవి ఆప్షన్స్. దాని తర్వాత ఉన్నటువంటి వాటిలో ఈ హైలైటర్, దేనికి ఇది టెక్స్ట్ హైలైటర్ అంటారు. సో టెక్స్ట్ని హైలైట్ చేయడానికి క్లిక్ చేస్తే మన ఎల్లోయిష్గా ఆటోమేటిక్గా వస్తుంది. ఎల్లోయిష్ కాకుండా వేరే కలర్ కావాలన్నా పక్కన ఉన్న యారోని ప్రెస్ చేసినట్లయితే సో ఏది కావాలంటే ఆ కలర్లోకి మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. అంటే ఏం బ్యాక్గ్రౌండ్? ఓన్లీ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, టోటల్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే మారదు, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే మారుతుంది. సెలెక్ట్ చేయండి, తర్వాత టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏది కావాలంటే అది మార్చవచ్చు. అంటే ఇది హైలైటర్ అనమాట, ఓన్లీ హైలైట్ చేయడానికి ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇవన్నీ వద్దు అన్ఫార్మేట్ చేయాలంటే సింపుల్ సెలెక్ట్ చేయడం, ఇక్కడ క్లియర్ ఫార్మేట్ కొట్టడం వెళ్ళిపోతుంది. కానీ హైలైటర్స్ పోవు, హైలైటర్ అనేది ఫార్మేట్ కిందకి రాదు కాబట్టి హైలైటర్స్ పోవు. ఏ పోతాయి? ఫాంట్ యొక్క స్టైల్స్, ఫాంట్ సైజు అట్లాంటివన్నీ ఎగిరిపోతాయి. ఓకే, అంటే ఇక్కడ క్లియర్ ఫార్మేట్ అనే ఆప్షన్ దానికోసం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్, మొత్తం ట్యాబ్ ఇదంతా ఏది ఒక రిబ్బన్ అంటాం దీన్ని. ఇది దేంట్లో రిబ్బన్? ఇది హోమ్లో రిబ్బన్. ఇది హోమ్ అనే బటన్లో సబ్ మెనూస్ని రిబ్బన్ కిందకి తీసుకుంటాడు. ఇదంతా రిబ్బన్స్ అంటాం వీటినంతా. ఆ రిబ్బన్గా ఉన్నటువంటి వాటిలో టోటల్ డేటా అనేది ఆ మెనూస్లో సబ్ మెనూస్ అన్నీ మనకు అక్కడ ఇండికేట్ చేసి ఉంటాడు. దాని ముందు 2003 ఆఫీస్లో అయితే అలా లేదు, ప్రతి దానికి సబ్ మెనూ సపరేట్ ఓపెన్ అయ్యేది. మీరు ప్రతిసారి పోయి సబ్ మెనూలో పోయి క్లిక్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా ఒక రిబ్బన్ అనేది ఇక్కడ అటాచ్మెంట్లో వచ్చేస్తుంది. ఓకే, ఈ రిబ్బన్కి కావాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా వేరే వర్షన్స్లో మనం దీన్ని పైకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రిబ్బన్లో ఒక చిన్న ఆప్షన్ చూడండి. ఈ ఫస్ట్ పెయింటర్లో చూడండి, కింద ఒక చిన్న యారో ఒకటి ఉంటుంది. ఈ యారో అనేది ఏమంటే ఇక్కడ ఒక టాస్క్ ప్యాన్ ఓపెన్ అవుతుంది సైడ్లో. ఈ టాస్క్ ప్యాన్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోరేజ్ అవ్వడము అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి మీరు కాపీ చేసిన మ్యాటర్ అంతా ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని కాపీ చేయడం అవంతా కనిపిస్తూ ఉంటాయి. కావాల్సిన పెట్టుకో లేదో తీసేస్తాం. ఓకే, అంటే ఏమేమి చేస్తున్నాం తెలియడం కోసం మనం ఏం చేయొచ్చు, ఈ ప్యాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, టాస్క్ ప్యాన్ని. అది ఎక్కడ ఉంటుంది? చిన్న యారోలో ఉంటుంది. ఇప్పుడు ఫాంట్కి దగ్గర కూడా ఒక యారో ఉంది, దాన్ని క్లిక్ చేసామనుకో అంటే ఫాంట్ సంబంధించిన మొత్తం విషయము ఇన్ఫర్మేషన్ మొత్తము సపరేట్ విండోగా ఓపెన్ చేయబడుతుంది. అందులో ఫాంట్ స్టైల్, సో ఫాంట్ ఏ ఫాంట్ అని అది ఫాంట్ స్టైల్ అంటే అది ఎయిర్ మోడ్లో రెగ్యులర్గానా ఇటాలిక్ గానా బోల్డ్ స్టైల్గా బోల్డ్ అండ్ ఇటాలిక్గా ఉండాలా అనేది ఇక్కడ స్టైల్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత సైజ్ అనేది ఎంత సైజ్ అంటే అది, అంటే మన ఫాంట్ అనేది ఈజీగా ఇక్కడ డిటర్మిన్ చేయాలంటే మనకి ప్రివ్యూ చూపిస్తుంది చూడండి కింద. ఈ ప్రివ్యూ ద్వారా ఫాంట్ యొక్క ప్రివ్యూ చూడొచ్చు. ఇంకో ఆప్షన్ చూడండి దీంట్లో. సో ఇప్పుడు ఏదో ఒకటి ఇక్కడ తీసాను, ఒక ఫాంట్ ఈ రకంగా ఉంది అంటే ఏది మనం సెలెక్ట్ చేసిన ఫాంట్ మాత్రమే. ప్రస్తుతానికి ఈ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఈ ఫాంట్లో ఇక్కడ క్లిక్ చేస్తే సపరేట్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో ఫాంట్ స్టైల్ మారుస్తున్నాను. ఆ మార్చినటువంటి ఈ ఫాంట్ ఏదైతే ఉందో అది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రివ్యూలో ఎలా ఉందో అలాగా, ఏ మోడల్ ఎలా ఉంటుందని. కానీ డైరెక్ట్గా ఇక్కడ రాదు, ఫాంట్స్ యొక్క స్టైల్ ఇక్కడ చూపించావు. ఎక్కడ చూపిస్తూ ఉంది? సపరేట్గా ప్రివ్యూలో చూపిస్తూ ఉంది, అంటే ఈ రకంగా ఉంటుంది అని. మనకు ఆ ఫాంట్ నచ్చింది అనుకుందాం, ఆ ఫాంట్ చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోల్డా ఇటాలిక్ అడుగుతుంది, అది చూస్ చేసుకుంటాం. తర్వాత సైజ్ అనేది కూడా ఎంత కావాలో అంత చూస్ చేసుకుంటాము. అంటే ఇక్కడ ఇవన్నీ చూస్ చేసుకున్నంతసేపు ఇక్కడ మనకు ఫాంట్ యొక్క హైలైట్ అనేది అది జరగలేదు, అంటే ప్రాసెస్ అనేది జరగలేదు. ఎప్పుడైతే ఓకే ఇస్తామో అప్పుడు మాత్రం ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి ఇప్పుడు ఓకే ఇస్తామని ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది. ఇక్కడైతే డైరెక్ట్గా జరుగుతూ వస్తుంది. మనం సెలెక్ట్ చేస్తామంటే అక్కడే చూపిస్తూ వస్తుంది ప్రివ్యూ. సో ఎప్పుడైనా మనము ఈ ప్యాన్ ద్వారా కానీ సెలెక్ట్ చేస్తే మాత్రము ప్రివ్యూ అనేది మళ్ళీ కనిపిస్తుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి దీంట్లో. వాటిలో ఇవి చూడు, ఇక్కడ కింద చూస్తే ఫాంట్ కలర్ అది ఏ ఫాంట్లో రావాలో ముందే ఇండికేట్ చేసేసేయచ్చు. అదే అక్కడ పైన కూడా ఉంటుంది, కానీ దీంట్లో మనం ముందే ఇండికేట్ చేయొచ్చు. తర్వాత అండర్లైన్ స్టైల్ అనేది ఏ రకంగా ఉండాలో ఇండికేట్ చేయొచ్చు. అండర్లైన్ స్టైల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది అండర్లైన్ అంటే స్ట్రైట్గా మొత్తం అండర్లైన్ ఇలా వస్తుంది. ఇలా వద్దు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసి దీన్ని క్లిక్ చేసి అండర్లైన్ స్టైల్ అని డాటెడ్ తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ అండర్లైన్ ఎలా ఉంటుందంటే డాట్స్గా ఉంటుంది, అంటే పూర్తిగా బోల్డ్ లేకుండా లైన్ అనేది డాట్స్గా తీసుకోవచ్చు అనమాట ఇందులో. ఓకే, తర్వాత మళ్ళీ అండర్లైన్ స్టైల్ మనకు సరిపోయింది అన్నప్పుడు డబుల్ అండర్లైన్ కూడా ఇవ్వచ్చు. వీటిలో డబుల్ అండర్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇవన్నీ ఆ ప్యాన్ ఆధీనంలో ఉంటాయి. ఇది ఫాంట్లో ఉన్నటువంటి టాస్క్ ప్యాన్ ఇది. ఓకే, ఒకదానికి ఒక టాస్క్ ప్యాన్ ఉంటుంది.
తర్వాత ఇక్కడ చూస్తే ఇంకొన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నాయి. అండర్లైన్ కలర్ కూడా మనం అండర్లైన్ మార్చచ్చు. డైరెక్ట్గా ఫాంట్ అది 2 కలర్స్ ఉన్నాయనుకో, మనం అండర్లైన్ ఏం చేస్తాం సరిగ్గా అర్థం కాదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అండర్లైన్ని తక్కువ కలర్ పెట్టుకోవచ్చు, లైట్ రోస్, రైట్ ఎల్లో ఇలాగ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈజీగా మనకు ఆ ఫాంట్ ఏది అర్థమవుతుంది. సో పైన ఫాంట్ బ్లూ, కింద ఫాంట్ అనేది లైట్ రోస్ అనేది పెట్టుకోవచ్చు మనం. అలాగా ఈ ఫీచర్స్ అనేది దేంట్లో వస్తాయంటే ఇక్కడ ఉండవు, ఇక్కడ కొన్నే ఉంటాయి. మిగతావన్నీ దీంట్లో హైలైట్ అయి ఉంటాయి. కొంచెం చూసుకుంటారా అండి. తర్వాత ఈ అండర్లైన్ ఆప్షన్ దీని తర్వాత స్ట్రైక్ త్రో మీకు తెలిసిందే. స్ట్రైక్ అంటే కొట్టేయడం, ఫాంట్ మధ్యలో నుంచి కొట్టి వస్తుందన్నమాట. స్ట్రైక్ చేస్తాం కదా ఆ విషయం. తర్వాత డబుల్ స్ట్రైక్తో అంటే 2 సార్లు కొట్టేయడం. ఎక్కువ ఇష్టం లేని ఫాంట్ని లేదా ఇష్టం లేని డేటాని మనం 2 సార్లు కొడతాం, అటువంటి వాటిని డబుల్ స్ట్రైక్తో అంటాం. ఓకే, అది సెలెక్ట్ చేస్తే అది హైలైట్ అయిపోతుంది. తర్వాత సింగిల్ సైట్ పెట్టవచ్చు, డబుల్ స్ట్రైట్ పెట్టుకోవచ్చు, కానీ ఒకటే వర్క్ అవుతుంది ఇక్కడ, ఇదన్నా అదన్నా. తర్వాత సూపర్ స్క్రిప్ట్ అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మొత్తం సూపర్ స్క్రిప్ట్లో మార్చాలంటే అప్పుడు దీన్ని సూపర్ స్క్రిప్ట్ వాడచ్చు. ఓకే, ఇది కూడా రన్ అవుతుంది, ఇది కూడా రన్ అవుతుంది. వద్దంటే తీసేసి ఇది మాత్రం సూపర్ స్క్రిప్ట్ మాత్రం పెట్టుకోవచ్చు. ఇంకా అండర్లైన్ వద్దంటే అండర్లైన్ తీసేసి నన్ను పెట్టేసి మిగతా అంతా వాడుకోవచ్చు. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, డేటా మొత్తం సబ్స్క్రిప్ట్కి మారిపోవాలంటే సబ్స్క్రిప్ట్ పెట్టచ్చు. అలా మనకు పాసిబిలిటీ కాదు, ఎందుకంటే మనం ఏదైనా కెమికల్ ఫామ్లాగా వాడేటప్పుడు కొన్ని కావాలా. ఇప్పుడు అన్నీ నువ్వు ఎలా చేయగలుగుతావు? నాట్ పాసిబుల్. కాబట్టి అది పనికేం రాదు, ఎంత యూజ్ ఏం లేదు. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అక్కడ వాడచ్చు, ఇక్కడ వాడచ్చు, కానీ ఇది అన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసిన డేటాని కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేయాలా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షాడో అనేది హైలైట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం షాడో అనేది ఇచ్చుకోవచ్చు. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం, ఇది మాత్రం కొంచెం చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. సో ఇది మాత్రం డేటా ఉంది, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకే, డేటా చూడండి ఒకసారి అర్థమవుతుంది. ఇది ప్రాసెసర్ 1 GHz అని ఉంది. పైన ఫ్యాన్ కావాలా అది ఈరోజు వేయించేస్తాను, ప్రాబ్లం వెళ్ళిపోతుంది, క్లియర్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇక్కడ చూడండి షాడోని క్లిక్ చేసినట్లయితే లెటర్ కింద మనకు చిన్న షాడో అనేది కనిపిస్తుంది, లైట్ గ్రే కలర్ షాడో అనేది. ఇది నార్మల్ షాడో. ఇది ఈ వర్డ్ డాట్ ఇంకోటి వర్డ్లో వర్డ్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది 3Dలో. ఇది నార్మల్ షాడోకి ఇది పనికి వస్తుందన్నమాట. ఓకే, తర్వాత అవుట్లైన్ అనేది దేనికి వస్తుంది? ఆ లెటర్స్ని అవుట్లైన్ మాత్రం వచ్చే విధంగా మార్చవచ్చు. ఆ లెటర్స్ని అంతా అంటే మిగతా లోపల కలర్ అనేది ఫుల్ కలర్ కాకుండా ఓన్లీ లెటర్స్ మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే అవుట్లైన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఆ లెటర్స్ రెడ్ కలర్ తీసుకున్నాం, రెడ్ కలర్ అవుట్లైన్ అనేది వచ్చిందన్నమాట. ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు. షాడో విత్ అవుట్లైన్ అనేది ఆప్షన్. దాని తర్వాత ఇందులోనే ఎంబాస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఎంబాస్ అంటే ఏమంటే ఫుల్ కావడం అంతే, లోపలికి షాడో వస్తుంది. ఎంబాస్ అనేది గుర్తుపెట్టుకోండి, బయటకి షాడో కాదు, లెటర్ లోపల షాడో వస్తుంది. నియాన్ లైట్స్ వాడుతూ ఉంటారు కదా, ఆ లైట్స్కి లోపల షాడో ఉంటుంది. అటువంటి షాడోకి దీన్ని వాడతాం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే బాగా బోల్డ్ చేద్దాం, తెలుస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. లోపల కనిపిస్తాను చూడండి, కొంచెం డార్క్గా ఇలాగా ఆడ డార్క్ వస్తుంది, బయట షాడో లేదు. అటువంటి ఎంబాస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత డేటా సెలెక్ట్ చేస్తే దానికి ఎంబాస్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఎంగ్రేవ్ చూడండి, ఎంగ్రేవ్ అనేది బయట కూడా షాడో వస్తుంది, అప్పుడు అది 3D లాగా కనిపిస్తుంది ఆ లెటర్ అనేది. సో ఎంగ్రేవ్ అనే ఆప్షన్ ద్వారా. ఓకే, అది ఇంకా మీరు ఇంక్రీజ్ డిక్రీజు అవన్నీ మీరు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. సో తర్వాత చూస్తే స్మాల్ క్యాప్స్ ఏముందమ్మా? స్మాల్ క్యాప్స్ సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ లెటర్గా స్మాల్ లెటర్స్గా మార్చవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ క్యాపిటల్స్లో ఉన్నాయి, స్మాల్లో ఉన్నాయి దీంట్లో. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డేటాని స్మాల్ క్యాప్స్ క్లిక్ చేసామనుకో ఏమైంది చూడండి, మొత్తం క్యాప్స్గా మారిపోయింది. ఓకే, లెటర్స్ అన్నీ మన క్యాప్స్గా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మనం చూస్తే ఆల్ క్యాప్స్, ప్రతిదీ కూడా క్యాప్స్గా మారిపోతుంది. స్మాల్ క్యాప్స్ అంటే చిన్న క్యాపిటల్ లెటర్స్గా, ఆల్ క్యాప్స్ అంటే పెద్ద క్యాపిటల్ లెటర్స్గా. అంటే డేటా మీరు మామూలుగా ఉన్నా కూడా ఒకవేళ మీరు అన్ని స్మాల్ లెటర్స్ రాస్తున్నారు, అర్జెంట్ క్యాపిటల్స్ కావాలంటే చాలా సింపుల్, సెలెక్ట్ చేయడం, దాన్ని స్మాల్ క్యాప్స్ ఆల్ క్యాప్స్ అప్లై చేసి చూడడం అంతే. ఆ 2 ఆప్షన్స్ అలాగే పనిచేస్తాయి. ఆల్ క్యాప్స్ అంటే చాలా పెద్దగా వస్తాయి, స్మాల్ క్యాప్స్ అంటే చిన్న క్యాప్స్ లెటర్గా మనకు హైలైట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా
హిడెన్ అనేది ఏం పెద్ద విషయం లేదు, కనపడుతుంది డేటా. ఆ లెటర్స్ అక్కడ ఉండాలి కానీ ఉండకూడదు అంటే హిడెన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ మీకు కావాలనుకుంటే ఆ హిడెన్ని ఓకే చేయాలి, కానీ బయటకు రావడం కష్టంగా కంట్రోల్ చేయబడాల్సింది. ఈ హిడెన్ వల్ల మీకు ఒరిగేది ఏం లేదు, దానివల్ల యూజ్ అయితే లేదు. ఓకే, డేటా అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంతే, కనపడకుండా పోతుంది హిడెన్ అనేది. ఓకే, ఆ చేసిన ఫాంట్స్ ఏవైనా కానీ లేదా ఇమేజెస్ కానీ హిడెన్ కానీ చేసి పెట్టేయచ్చు అన్నమాట. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది చూసుకోండి. తర్వాత ఇండెంటేషన్, కోడింగ్ ఇవన్నీ చెక్ చేసుకోండి ఫస్ట్. మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్లు హోమ్లో ఇంకా మనం బాగా యూజ్ అయితే ఏమంటే ఇక్కడ బుల్లెట్స్. మీరు అప్పక చూస్తూ ఉంటే దీని అర్థం కాదు, చేసేటప్పుడు ఏం తెలియదు, పిల్లలు పట్టించుకోకూడదు. మనం పిల్లలు తిరుగుతూ ఉంటారు అంతే. సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మనం బుల్లెట్స్ అనేది తీసుకోవచ్చు. బుల్లెట్స్ వద్దన్నా తీసేసినా తీసేసుకోవచ్చు. బుల్లెట్ అంటే ఏమంటే ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేసినటువంటి పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి, అంటే ఇక్కడ ఎంటర్ ఎక్కడ కొట్టావో అక్కడి నుంచి ఒక పారాగ్రాఫ్ లాగా లేదా ఒక సెంటెన్స్ లాగా తీసుకుంటామన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టాను, ఇక్కడికి ఎంటర్ కొట్టాను కాబట్టి కింద నెక్స్ట్ సెంటెన్స్ వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంటర్ కొట్టాను, ఇక్కడ సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సెంటెన్స్ మొత్తాన్ని బుల్లెట్ పెడితే ఎక్కడి నుంచి తీసుకున్నాం చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, తర్వాత ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా తీసుకునేది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ బుల్లెట్. అంటే ఇదొక సబ్ హెడ్డింగ్. ఓకే, మామూలుగా బుల్లెట్స్ సబ్ హెడ్డింగ్ ఇస్తూ ఉంటాం కదా, ఇదొక సబ్ హెడ్డింగ్, ఇదొక సబ్ హెడ్డింగ్గా మనం సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట. అది బుల్లెట్స్ వల్ల యూజ్. ఓకే, బుల్లెట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా మనం బుల్లెట్స్గా ఇస్తాం, ఈజీగా చదవడానికి ఈజీగా ఉంటుంది. అది బుల్లెట్స్లో ఎక్కువగా డాట్స్ అనేవి ఉంటాయి. డాట్స్ ఒకటే కాదు, బుల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి, వాటిల్లో డిఫరెంట్ షేప్స్ అనేవి మీరు వాడచ్చు. సో ఈ షేప్ కానీ ఈ షేప్ కానీ సరిపోలేదు ఇన్నేనా అనిపించే విధంగా కాదు, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి. ఇందులో చేంజ్ ద లిస్ట్ ఆఫ్ లెవెల్, ఏ రకంగా ఉండాలో ఆ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ స్టార్ డాట్ దీని మీద బాస్తే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ సెలెక్ట్ చేసామనుకో, ఇక్కడ సింబల్స్ అని క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ సింబల్స్ అనేవి వస్తాయి. ఎక్కడి నుంచి అట్లా తీసుకోవాలా, బుల్లెట్స్లో పక్కన ఉన్నటువంటి చిన్న యారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్, ఇప్పుడున్న బుల్లెట్ తీసుకోండి, సరిపోలేదు అన్నప్పుడు డిఫైన్ బుల్లెట్లోకి వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ సింబల్ అనే ఆప్షన్ వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేయండి. సింబల్స్లో చాలా సింబల్స్ మనకు ఉంటాయి, అది ఓన్లీ ఒకటే అని కాదు. పైన ఫాంట్ స్టైల్ ఉంది, సింబల్ అనే ఫాంట్ ఉంది, ఆ ఫాంట్ ఓన్లీ సింబల్సే ఉంటాయి దాంట్లో వరకు. అది సరిపోలేదంటే ఇంకా క్లిక్ చేస్తే వేరే వేరే ఫాంట్స్ కనిపిస్తాయి, అది క్లిక్ చేసినా దాంట్లో సింబల్స్ వేరేగా ఉంటాయి. చూడండి, దీంట్లో నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, నార్మల్గా అయితే సింబల్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది, ఆ సింబల్ అనే దాంట్లోనే కరెక్ట్గా సింబల్స్ మాత్రమే ఉంటాయి. మనకి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ని హైలైట్ చేసుకోవచ్చు. సో ప్రతి సింబల్ దీంట్లో వస్తుంది, ఓకే కొడతాం, మనకు ఆ సింబల్ అనేది యాడ్ అవుతుంది. బుల్లెట్స్. ఓకే, బుల్లెట్ చూడండి ఇప్పుడు ఎంత బాగా వేరే బుల్లెట్గా వచ్చేస్తుంది. ఏది ఓల్డ్ బుల్లెటా? ఏం లేదు, మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, డేటాని సెలెక్ట్ చేసేయడం. సో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ అంతవరకు డేటా సెలెక్ట్ చేయడం, తర్వాత మళ్ళీ బుల్లెట్లోకి వెళ్ళడం. ఆ బుల్లెట్లో పైన ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది వస్తుంది. అంటే మీరు ఏం యాడ్ చేస్తే అది ముందుకు వచ్చేస్తాయి బుల్లెట్స్, మీతో లోపలికి ఉన్న బుల్లెట్స్ అన్నీ ముందుకు వస్తాయి. పాత బుల్లెట్స్ అట్లే ఉంటాయి, రిమూవ్ ఏం కావు, అక్కడే ఉంటాయి. కొత్త వచ్చి యాడ్ చేసుకుంటారు, ఎక్కువ వాడి బుల్లెట్స్ అన్ని అటు పైన ముందర పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్స్ అనేవి దాంట్లో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ యాడ్ రీసెంట్ యూజ్ బుల్లెట్స్ అన్ని పైన వచ్చేస్తాయి. బుల్లెట్ లైబ్రరీలో కొన్ని డిఫాల్ట్ కనిపిస్తాయి, బాగుంటుంది. ఇంకా మనకు కావాలంటే డిఫైన్ బుల్లెట్లోకి వెళ్ళి ఇక్కడ మన సింబల్లోకి వెళ్ళి ఏ బుల్లెట్ కావాలంటే ఆ బుల్లెట్ని మనం వాడుకోవచ్చు. అంతా టీఎం కనపడాలనుకో, సో అదేమవుతుంది, టీఎంగా వస్తుంది. సెలెక్ట్ చేసిన ఫాంట్ మాత్రం టీఎంగా సో వస్తుంది, అన్ని టీఎం కనిపిస్తాయి. బుల్లెటే టీఎంగా మారిపోయింది అలాగా. సో ఏం పేరైనా పెట్టుకోవచ్చు, ఏ రకంగా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది సరిపోలేదు, ఇది కూడా నాకు సరిపోలేదు అనుకుంటే సైడ్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ అని సెలెక్ట్ చేసి పిక్చర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇంకోటి అలైన్మెంట్ కూడా ఉందమ్మా, పక్కన చూసుకోండి. అలైన్మెంట్లో లెఫ్టా రైటా సెంటర్డా అని, సెంటర్డ్ అని ఇస్తే మనకు ఆ బుల్లెట్ అనేది సెంటర్ పొజిషన్లో వస్తుంది. కానీ ఇక్కడ మనకు అంత వేరియేషన్ ఏమి కనపడదు. బుల్లెట్ సెంటరా లెఫ్టా రైటా పక్కకి జరుగుతుంది అంతే, ఆ ఉన్నటువంటి గ్యాప్ బట్టి. ఓకే, అంటే బుల్లెట్ అనేది కొంచెం పక్కకి జరగాలన్నా లేదా పక్కకి లెఫ్ట్ నుంచే యాడ్ కావాలన్నా, అంటే కొంచెమే గ్యాప్ వస్తుంది. రైట్ పెట్టుకుంటే లెఫ్ట్ పెట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది బుల్లెట్, లెఫ్ట్ పెట్టుకుంటే ఆ పేరాగ్రాఫ్ స్టార్ట్ అయిన వాటి నుంచి కొంచెం ముందుకు వస్తుంది. సెంటర్ అంటే ఏమంటుందంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది నీట్గా, అది బుల్లెట్ అంటే అలైన్మెంట్. సో అది సరిపోలేదు అంటే డిఫైన్ బుల్లెట్లోకి వెళ్ళి పిక్చర్ అనే ఆప్షన్లోకి వెళ్తాం. సో పిక్చర్లో మనకు 3D టైపు కలర్ టైప్ బుల్లెట్స్ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా
మీకు కావాల్సిన బుల్లెట్ని సెలెక్ట్ చేసి 3 టైప్ బుల్లెట్ అనేది ఓకే కొట్టచ్చు. ఆ బుల్లెట్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి బుల్లెట్ అనేది 3 టైప్గా ఉంది. అదే బుల్లెట్ అంటే ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనేటివి మన అవైలబుల్లో ఉన్నాయి. సో దాని తర్వాత ఈ బుల్లెట్లో డిఫాల్ట్గా అది ఉంటుంది, చేంజ్ అయితే చేయొచ్చు, చెప్తాను. సో పిక్చర్లో మీకు అది విండోస్ అదే 19లో అయితే అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ కలర్ మార్చాలంటే సెలెక్ట్ చేసి దాంట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అనేది తీసుకోదు మాకు, ఇది రాదు. డిఫాల్ట్గా అదే వస్తాయి. ఇక్కడైతే ఆప్షన్స్ రావు, మీకు దాంట్లో చెప్తా దాన్ని. ఓకే, ఉన్న బుల్లెట్ వాడుకోవాలంటే కలర్. ఇంకా కలర్ మార్చాలంటే వాటిలోకి వెళ్ళాల్సింది, అక్కడ కొంచెం హైయెస్ట్ వర్షన్లోకి వెళ్ళాలి. సో వాటిని చూద్దాం. సో ఇది బుల్లెట్ని సెలెక్ట్ చేసినటువంటి ఆప్షన్. దాని తర్వాత డిఫైన్ బుల్లెట్లో పిక్చర్, ఇంకా ఫాంట్ అనేది మామూలే, అది హైలైట్ కూడా కాలేదు. ఇక్కడ పిక్చర్ ఉంది కాబట్టి ఫాంట్ అనేది హైలైట్ కాదు. సో నార్మల్ బుల్లెట్స్, పిక్చర్ బుల్లెట్స్, ఫాంట్ బుల్లెట్. ఓకే, తర్వాత ఫాంట్లోకి వెళితే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఆ ఫాంట్ ఆప్షన్ ఏదైతే దాంట్లోకి వెళ్తుంది. మనకి ఏదైనా డిఫరెంట్ అయినటువంటి, అంటే ఇప్పుడు వేరే వేరే ఫాంట్కి వేరే రకంగా బుల్లెట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ ఏమో అదే ఉన్నా కూడా, అదే డాట్ ఉన్నా కూడా ఒక్కొక్క ఫాంట్లో ఒక రకంగా స్టైల్గా ఉంటుంది. కాబట్టి మన ఫాంట్ మార్చి కూడా అది కూడా బుల్లెట్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వాడుకోవచ్చు. చూడండి బుల్లెట్ అనేది మారింది, పెద్ద సైజ్ వస్తుంది బుల్లెట్. అంటే అంత చేంజెస్ ఏం కనపడలేదు. మీ పారాగ్రాఫ్ ఎగిరిపోతుంది, ముందుకి వెనక్కి వస్తుంది. సో ఇవన్నీ ఒక చిన్న బుల్లెట్ అధీనంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత కంట్రోల్ Z చేశాను. తర్వాత ఇవి నెంబరింగ్, బుల్లెట్ లాంటిదే నెంబరింగ్ కూడా. కానీ మరి క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు కానీ ఎప్పుడో మనము ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాము, తర్వాత సబ్ హెడ్డింగ్, క్వశ్చన్ అని ఉంటుంది, మళ్ళీ దాంట్లో సబ్ క్వశ్చన్ ఉంటుంది. ఇట్లా మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ వేరే, ఉన్నటువంటి బ్లాంక్స్ వేరే, అటువంటివి ఉంటాయి. అప్పుడు మాత్రం ఏం చేయొచ్చు అంటే నెంబరింగ్ అనేది వాడతాం. నెంబరింగ్లో రోమన్ నెంబర్స్ నెంబరింగ్ వేరే, మళ్ళీ ఏబీసీలో బేస్లో రాసుకోవచ్చు, స్మాల్ ఏబీసీ, అటువంటివన్నీ ఆప్షన్స్ మనకి దేంట్లో ఉంటాయంటే ఈ నెంబరింగ్ ఆప్షన్లో ఉంటాయి. సెలెక్ట్ చేసాం. సో 1 2 3 4 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఎంతవరకు పారాగ్రాఫ్ ఉందో ఆ పారాగ్రాఫ్ కట్ అయిన ప్లేస్లో నుంచి, ఎంటర్ ఇచ్చిన ప్లేస్లో నుంచి మనకు నెంబరింగ్గా సెలెక్ట్ అవుతూ వస్తుంది. ఇవి నెంబరింగ్ అధీనంలో ఉంటాయి. నెంబర్లో కూడా రకాలు, మీకు నచ్చిన రకం ఏదైతే వాడుకోవచ్చు. వీటి యారోతో ఫస్ట్ నుంచి ఏమి కాదు, ఎంటర్ ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నెంబరింగ్ బుల్లెట్ కాకుండా నెంబరింగ్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఎంటర్ ఇచ్చి డేటా టైప్ చేసే కొద్దీ అక్కడి నుంచి నెంబర్ అనేది ఆటోమేటిక్గా అదే మారిపోతూ వస్తుంది. ఓకే, అవును. మనం ఎంతవరకు సెలెక్ట్ చేస్తే అంతవరకే. నేను ఈ పారాగ్రాఫ్ మాత్రం ఇచ్చాను కాబట్టి నెంబరింగ్ దానికి వచ్చింది. ఇప్పుడు నేను ఈ డేటాకి ఇచ్చాను అనుకో, ఈ డేటాలో ఎక్కడెక్కడ స్టాప్ చేసాము, ఎక్కడ మనకు నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, నెంబరింగ్ దేని కాదు, ఏబీ షీట్ బేస్ కానీ 1 2 3 బేస్ కానీ ఏ రకంగా మీరు సెలెక్ట్ చేయొచ్చు. 1 2 3 బేస్ అంటే 1 2 3 బేస్ ఎంతవరకు సెలెక్ట్ చేస్తే అంతవరకే వస్తుంది. మొత్తం పేజ్కి రాదు, నువ్వు సెలెక్ట్ చేసిన డేటా మాత్రమే తీసుకోవచ్చు. పేజ్కి అంతా రావాలంటే ఏం చేయాలంటే అప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు నెంబరింగ్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పేజ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అయింది, ఇక్కడ డేటా నేను రాస్తున్నాను. నువ్వు ఏం చేయాలంటే ఎంటర్ ఇచ్చిన తర్వాత నెంబరింగ్ అనేది హైలైట్ చేసి వదిలేయాలి. ఇప్పుడు నువ్వు రాసే డేటా అంతా ఏమవుతుంది, ఆ నెంబర్లోనే ఉంటుంది. ఎంతవరకు నెంబరింగ్ నువ్వు ఆఫ్ చేసేంత వరకు డేటా ఆటోమేటిక్గా ఎంటర్ ఇస్తూ ఉంటే నెక్స్ట్ లైన్ అదే తీసుకుంటూ వస్తుంది అట్లా. ఓకే, లేదు ఏం చేయాలి, ఒకేసారి ఎంటర్ ఇచ్చేసి రాసేసి తర్వాత సెలెక్ట్ చేసి దాన్ని క్లిక్ చేస్తానంటే ఆటోమేటిక్గా అదే నెంబర్స్ అన్నీ ఇండికేట్ చేసుకుంటుంది. మనం ఏం మార్చాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అన్నమాట. తర్వాత దాంట్లో నెంబరింగ్లో సబ్ నెంబరింగ్ ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మనం వీటిని హైలైట్ చేసుకుంటాం. సో వీటిని హైలైట్ చేసుకుంటే ఏం చేయొచ్చు అంటే డేటా అనేది ఏది హెడ్డింగు ఏది సబ్ హెడ్డింగ్ అనేది మనం ఇండికేట్ చేస్తూ పోవచ్చు. ఫస్ట్ 1, ఇవన్నీ 1 1 1 మెయిన్ హెడ్డింగ్స్. దాని తర్వాత అందులో ఇంకా ఏదైనా హెడ్డింగ్స్ 2 అని స్టార్ట్ అయింది, 2 తర్వాత సంథింగ్ అని 3 అని వస్తుంది. ఈ సబ్ హెడ్డింగ్ రావాలంటే మాత్రం మీరు కొంచెం స్పేసెస్ అని ఇస్తూ ఇండెంటేషన్ ఇస్తూ వస్తే సబ్ నెంబరింగ్ వస్తుంది.
ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసిన డేటా వరకు గ్యాప్ ఇస్తూ రాస్తూ వస్తే సబ్ నెంబరింగ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆర్టికల్ 1 ఆర్టికల్ 2 ఇట్లా మనకి సబ్ నెంబరింగ్ ఇస్తూ రావచ్చు వీటినంత. ఓకే, ఇంకా దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చెప్తాను ప్రస్తుతం చూద్దాం. ఇవి మామూలు నెంబరింగ్, ఇది సబ్ నెంబరింగ్. అంటే అక్కడ ఏమొస్తుంది దీంట్లో మళ్ళీ నెంబరింగ్లో సబ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. 1లో A, 1లో B అట్లా మనం తీసుకుంటాం, లేదా 2లో B, 3లో C అట్లా ఆ విధంగా మనం సెలెక్ట్ చేస్తూ మన లాజిక్గా రాసుకుంటా పోవాలి దీన్ని. మళ్ళీ 1.1.1 ఆ మార్కులు కానీ 1.1.1.1 హెడ్డింగ్ కానీ ఆ విధంగా చెక్ చేస్తూ సెలెక్ట్ చేస్తూ పోవచ్చు అనమాట. అంటే డేటా కూడా అలాగే రాస్తూ వాళ్ళ స్పేసెస్ అలాగే ఇవ్వాలి, లేకపోతే ఇది నెంబరింగ్ తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్గా తీసుకుంటుంది. ఈ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ డిఫైన్ న్యూ లిస్ట్ స్టైల్స్. ఇంకా కొత్తవి ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. నేము ఏ స్టైల్ అని, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలని, ఫార్మాటెడ్ టు ఏ ఫస్ట్ లెవెల్ అని. ఇది కొంచెం మీరు చేసే కొద్దీ మీకే తెలుస్తూ వస్తుంది, అక్కడ చెప్తాను, ఇప్పుడేం వద్దులేండి ఇప్పుడే. తర్వాత ఇండెంటేషన్ మీకు తెలిసిందే, లెఫ్ట్ టు రైట్ ఇండెంటేషన్ అని. సో ఇండెంటేషన్ వల్ల ఏమవుతుందంటే కొంత స్పేస్ అని పక్కకి ముందుకు జరుపుకుంటా వెళ్ళొచ్చు. అంటే ఎక్కడి నుంచి హెడ్డింగ్స్ ఇచ్చేటప్పుడు మన ఇండెంటేషన్ అని వాడుతూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ఇండెంటేషన్, తర్వాత ఇండెంటేషన్, తర్వాత ఇండెంటేషన్, అట్లా నెక్స్ట్ ఇస్తూ వస్తాం లెఫ్ట్కి, అది రైట్, అదేవిధంగా రైట్ కూడా ఇస్తూ వస్తాం. అటు ఇండెంటేషన్ అనేది సెలెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈ రూలర్ ఉన్నప్పుడు బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ ఆల్ఫాబెట్ సిరీస్ సార్ట్ అంటారు దీన్ని. ఏ నుంచి జెడ్ వరకు ఏవి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో రావాలన్న ఇవన్నీ మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు చూడండి, మిగతావన్నీ మనం చెప్దాం, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇవి ఈరోజు చెప్పినటువంటి టాపిక్ ఇది. హోమ్ బటన్, కట్, కాపీ, ఫార్మాట్ టెస్ట్, పేస్ట్, స్పెషల్, హైపర్ లింక్ అవి చూడండి. తర్వాత ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇది. సో దాని తర్వాత అన్ఫార్మేట్, క్లియర్ ఫార్మేట్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఫాంట్ హైలైటర్ ద్వారా హైలైట్ చేయొచ్చు. తర్వాత ఫాంట్ కలర్ని మార్చుకోవచ్చు, అన్నీ రైట్ హ్యాండ్ దీంట్లోనే ఉంటాయి. తర్వాత నెంబరింగు, సో బుల్లెట్స్, నెంబర్, తర్వాత అలైన్మెంట్, ఇవన్నీ మామూలు అలైన్మెంట్ మీకు తెలిసిందే, లెఫ్ట్, రైట్, సెంటర్ అలైన్మెంట్. ఇంకోటి స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్. సో ఇటువంటి ఇండెంటేషను అది ఈ సబ్ నెంబరింగ్ అనేది ఒకరోజు చెప్పే క్లాస్ ఉంది, అక్కడ చెప్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఈ మాత్రం వాడండి. సో సెంటరా సైడా అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఇండెంటేషన్ అనేది ఆ సెంటర్గా మారుతుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, ఇలా ఇండెంటేషన్ మార్చుకుంటా పోవచ్చు. సో కస్టమైజ్ అంటే అటు ఇటు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అన్నమాట డేటా. సో ఇది కస్టమైజ్ ఆప్షను. సో అంటే దీన్ని ఇంకేం చెప్పచ్చు అంటే జస్టిఫై అని అంటారు, ఇది కరెక్ట్గా అయితే పదం. కస్టమైజ్ అంటే జస్టిఫై, అడ్జస్ట్ అవుతుంది డేటా అటు ఇటు 2 పక్కల నుంచి అడ్జస్ట్ అవుతుంది అది. తర్వాత స్పేసెస్ 1 ఉంటుంది మామూలుగా, అంటే ఒక లెటర్కి ఇంకో లైన్కి మధ్యలో స్పేస్, అది 1.5 కానీ ఇట్లా మనం పెంచుకోవచ్చు. ఇంకోటి ఈ చిన్న ఆప్షన్ చూడండి, షేడింగ్ అనేది సెలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్లో మనం షేడింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇది హైలైట్ అయినట్టు కాదు, ఇది షేడింగ్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం షేడింగ్ ఇవ్వచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ షేడింగ్ అనమాట, లెటర్ బ్యాక్గ్రౌండ్ షేడింగ్, పేజ్ బ్యాక్గ్రౌండ్ కాదు. పేజ్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో రాదు, వేరే దాంట్లో వస్తుంది. ఇక్కడ ఓన్లీ లెటర్ బ్యాక్గ్రౌండ్ని మనం షేడింగ్ ఇచ్చుకోవచ్చు వీటి ద్వారా, కలరింగ్ అనేది. ఓకే, తర్వాత సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ని, ఈ పారాగ్రాఫ్ అనేది టాప్, బాటము, లెఫ్ట్, రైట్ ఈ విధంగా బార్డర్స్ వచ్చే విధంగా చేయొచ్చు. ఆ లెటర్ మొత్తం బార్డర్ వచ్చే విధంగా చేయొచ్చు, ఓన్లీ టాప్ మాత్రం బార్డర్ చేయొచ్చు, రైట్, లెఫ్ట్ టాప్ బార్డర్స్ చేయొచ్చు. అది ఇంకా చెప్పే ప్రాసెస్ ఉంది, అక్కడ డీప్గా చెప్తాను, జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఈ హెడ్డింగ్స్లో కూడా ఇంకో చిన్న ఆప్షన్స్ ఏమంటే నార్మల్ హెడ్డింగు, ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ కనిపిస్తున్న హెడ్డింగ్స్ మనం ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఆ ఫార్మాట్లోకి మొత్తం మారిపోతుంది. ఇంతవరకు చూడండి జస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సింది కట్, కాపీ, పేస్ట్కి షార్ట్ కట్స్ Ctrl+C, Ctrl+V, Ctrl+X. సో ఫైల్ నువ్వు ఓపెన్ చేయడానికి Ctrl+N, సేవ్ చేయాలని Ctrl+S, సేవ్ యాస్కి Ctrl+Shift+S, ప్రింట్కి Ctrl+P, సో అది పేస్ట్కి Ctrl+V, సెలెక్ట్కి Ctrl+A, మొత్తం టోటల్ సెలెక్ట్ చేయాలంటే Ctrl+A. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫాంట్ని ఇంక్రీజ్ చేయాలంటే Ctrl+Shift+, ఫాంట్ డిక్రీజ్ చేయాలంటే Ctrl+Shift+. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మిగతా అవన్నీ ప్రతిదానికి షార్ట్ కట్ అనేది నాట్ నెసరీ. ఓకే, సో అవసరాన్ని ఉన్నటువంటి వాటి మనం చెప్తాను, అన్నీ అవసరం లేదు. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మీకు అన్నిటికీ షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ లేనిది ఏం లేదు. ఆ రేంజ్లో మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పాసిబుల్ అయితే నెట్లో కూడా వస్తుంది, దొరుకుతాయి షార్ట్ కట్స్, మీరు ఇంకా వాళ్ళని నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, మెయిన్ ఏవైతే అవి మాత్రమే నేను చెప్తాను.
ఇంతవరకు చూడండి. తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ నేను మీ దాన్ని కంటిన్యూ చేస్తాను. సరేనా? అక్కడ బయలుదేరుతాం. ఈ రోడ్స్ ఏం రోడ్ రాలేదా? రావు. ఓకే, ఆపేస్తాం.